తెలంగాణకు తానే రాజు అని తానే మంత్రి అని అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్కు అంత నమ్మకం ఉంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. దేశంలో రేవంత్లా విరవీగిన వారిని చాలా మందిని చూశామని, నేనే రాజు నేనే మంత్రి అన్నవాళ్ళు చరిత్రలో కలిశారని కేటీఆర్ అన్నారు. చాలా మంది ఉన్నారు అసంటోళ్ళు, అట్లాంటి పిచ్చి తుగ్గులకు చాలా మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, ఎవ్వరు పర్మనెంట్ కాదు. నేనే రాజు నేనే మంత్రి అనుకున్న వాళ్ళు చాలా మంది అట్లనే గాలి కొట్టుకొని పోయినరు. ఈ దేశము చాలా గొప్ప దేశం. ప్రజల చైతన్యాన్ని కూడా ఎవరైనా తక్కువ అంచనా ఇస్తే చాలా తెలివి తక్కువది. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటమి పాలయ్యారు. సరే, రేవంత్ రెడ్డి గారు అక్కడ థర్డ్ వచ్చారు, అది వేరే విషయం అనుకో. కానీ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో అట్లా రేవంత్ రెడ్డి లాగా విర్రవీగిన వాళ్ళు, నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నాకు తెలిసి ఇవాళ వచ్చి మేము గెలిచినాము, మాకు తిరుగులేదు వెరుగులేదు, నేనే రాజు నేనే మంత్రి అని మళ్ళీ పోజులు కొడతాడు. నిజంగా నీ గవర్నమెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే ఆ 10 మందితో రాజీనామా చేపించి ఎలక్షన్ కా చూద్దాంపా. ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలు. ఆ స్థానికంగా మోరీ బాగుందా, ఆడ నీళ్ళు వస్తున్నాయా లేవా, ఆడ అభ్యర్థి ఓడిపోయిందా గెలిచిండా, వీటన్నిటి మీకెళ్ళి నడుస్తుంది. ప్లస్ ప్రభుత్వం ఎన్నిటి మీకెళ్ళి నడుస్తుంది, నీకు తెలుసు నాకు తెలుసు. ఇప్పుడు బాన్స్వాడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పోయి మొన్న ఆడ సవాల్ చేసిన పోచారం గారిని, రండి రాజీనామా చేసి రండి, భయం ఎందుకు. నిజంగానే బాన్స్వాడ మున్సిపాలిటీ గెలిచిన అంటది కదా కాంగ్రెస్, రా మరి గోదాలోకి రా, బాన్స్వాడలో రాజీనామా చేయి. ఒక పోచారం గారే కాదు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారో, సరే స్పీకర్ గారు చేర్చుకోలేదని చెప్పి ఏదో సాంకేతికంగా చెప్తుండు, కానీ మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు. అక్కడ ఎన్నికలకు రండి, రాజీనామా చేయండి, ఎన్నికలకు రండి, ప్రజలు చెప్తారు. 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా అదొక ఇండికేటర్.